లలిత శివకృష్ణ మధుమితతో మాట్లాడుతూ ఉంటారు. సీతతో నువ్వు కూడా మాకు అంతేనే అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది. అమ్మ నాన్న నాకు మిమ్మల్ని చూడాలని ఉంది అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటే, తొందరలోనే ఊరు వస్తాము, అప్పుడు వచ్చి నిన్ను కలుస్తాము అని లలిత చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, తొందరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, సీతకు ఫోన్ ఇవ్వండి అని మధుమిత అనటంతో, ఏంటక్క చెప్పు అని సీత అంటుంది. అమ్మా నాన్నతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది అని మధుమిత అంటుంది. అమ్మా నాన్న కూడా నీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్నారక్క అని సీత అంటుంది. తొందరలోనే ఆషాఢం పూర్తవుతుంది, అందరం కలిసి ఊరు వచ్చి నిన్ను బావని కలుస్తాము అని సీత ఫోన్ కట్ చేస్తుంది. సీత, నీలాంటి కూతురు ఉండటం మా అదృష్టమే అని లలిత సీతను ముద్దు పెట్టుకుంటుంది. నాన్న మరి నీ ముద్దు అని సీత అనడంతో శివకృష్ణ కూడా సీతకు ముద్దు పెట్టి, నీలాంటి కూతురు ఏ ఇంట్లో ఉన్నా కూడా దేవతే అమ్మ అని శివకృష్ణ అంటాడు. ఇక మరోవైపు సీత ఒంటరిగా రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రామ్తో గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక రామ్ కూడా సీత గురించి ఆలోచిస్తూ సీతతో గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సీత బాగా గుర్తొస్తుంది, ఫోన్ చేద్దాం అని రామ్ అనుకుంటాడు. సీత కూడా మామ బాగా గుర్తొస్తున్నాడు, ఫోన్ చేద్దాం అని సీత కూడా అనుకుంటుంది. ఇలా ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ ఉంటారు. కాల్ ఎంగేజ్ వస్తుంది. సీత, ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంతసేపటి నుంచి ఎంగేజ్ వస్తుంది అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సీత కూడా, మామ ఇంటికి రాలేదా ఏంటి, ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి రామ్ వీడియో కాల్ చేస్తాడు. ఇక రామ్, ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నాను, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని సీతను అడుగుతుంటాడు. నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని అంటాడు. నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావేంటి మామ, నేను కూడా నీకు కాల్ చేస్తున్నాను, నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది అని సీత చెప్తూ ఉంటే, నేను నా ముద్దుల పిల్లంతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తున్నా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అయితే నేను కూడా నా ముద్దు మామతో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తున్నాను అని చెప్పి సీత చెప్తుంది. నేను ముద్దునా అని రామ్ అంటుంటే, కాదులే, నువ్వు బుద్ధుడు భార్యను వదిలేశాడు, అయితే ఓకేనా అని రామ్ అంటంతో, కాదులే మామా అని చెప్పి సీత అంటుంది. సీత, నాకు బాగా గుర్తొస్తున్నావు అని చెప్పి రామ్ అంటే, మామ నాకు నువ్వు కూడా బాగా గుర్తొస్తున్నావు అని సీత అంటుంటుంది. కానీ ఆషాఢం ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి ఉండవచ్చు అని సీత చెప్తూ ఉంటుంది. ఇంకా వారం రోజుల, అమ్మో నా వల్ల కాదు అని రామ్ అంటాడు. అయితే నువ్వు ఇప్పుడే రమ్మంటావా అని చెప్పి సీత అనడంతో, వస్తావా సీత, రామ్ అంటే వస్తాను, ఇప్పుడే రమ్మంటావా అని సీత అంటుంది. వద్దులే సీత, పిన్ని చూస్తే గొడవ చేస్తుంది, ఎందుకు, నేనే వీలు చూసుకుని వస్తాను అని రామ్ అంటే, నువ్వు రావాలంటే కనుక ఆషాఢం పూర్తవుతుందేమో మామ అని సీత అంటుంది. లేదులే సీత, వీలు చూసుకొని తప్పకుండా వస్తాను అని రామ్ అంటాడు. సరే మామ, అప్పటి వరకు ఇది నీ దగ్గర ఉంచు అని సీత రామ్కి ఫోన్లో ముద్దిస్తుంది. ఈ రామ్ కూడా ఏది ఇచ్చిందని ఉంచుకోడు, వెంటనే ఇచ్చేస్తాడు అని సీతకి ముద్దిస్తాడు. అసలు ఇచ్చావు, మరి వడ్డీ ఇవ్వవా అని సీత అంటుంటే, డైరెక్ట్గా వస్తాను కదా, అప్పుడు ఇస్తానులే వడ్డీ అని చెప్పి రామ్ అంటాడు. ఎప్పుడు మామ, ఆషాఢం పూర్తయిపోయిన తర్వాత అని చెప్పి సీత అంటుంటే, లేదు సీత, త్వరలోనే వస్తాను అని చెప్పి రామ్ అంటాడు. ఇక ప్రీతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ప్రీతి బాయ్ ఫ్రెండ్ విక్కీ కనిపిస్తాడు. హాయ్ విక్కీ, ఎక్కడికి అని ప్రీతి అడుగుతుంటే, నిన్నే కలుద్దామని అలా మీ ఇంటికి వస్తున్నాను, దారిలో నువ్వే కలిసావు, రా ప్రీతి, అలా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి తర్వాత మీ ఇంట్లో నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి విక్కీ చెప్పడంతో, సరే పదా అని ప్రీతి విక్కీ బైక్ ఎక్కిపోతుంటే శివకృష్ణ అటుగా వెళ్తూ ప్రీతిని చూసి, అమ్మ ప్రీతి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. అదంతా నీకు అనవసరం అని చెప్పి ప్రీతి అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడతావు అని శివకృష్ణ అంటుంటాడు. ఎవరు ఇతను అని చెప్పి విక్కీ అడుగుతుంటాడు. నేను ప్రీతికి మేనమామని అని చెప్పి శివకృష్ణ చెప్తాడు. నాకు అలాంటి రిలేషన్స్ ఏమీ లేవు అని ప్రీతి చెప్తుంది. ప్రీతి, ఇంటికైతే కనుక కారెక్కు, నేను డ్రాప్ చేస్తానని శివకృష్ణ అంటుంటాడు. అనవసరంగా నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి, నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, మీరు వెళ్ళండి, పదండి మనం వెళ్దాం అని ప్రీతి అతనితో కలిసి వెళ్ళిపోతుంది.
ఇక మరోవైపు సీత యాపిల్ తింటుంటే లలిత ఏంటి ఆషాఢం వస్తుంది, నువ్వేమో యాపిల్ తింటూ ప్రశాంతంగా కూర్చున్నావు అని అంటూ ఉంటే ఏం చేయమంటావమ్మా అని సీత అడుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢం పూర్తయ్యేలోపు ఆ మహాలక్ష్మితో సీత నా కోడలు అనిపించుకుంటావు, లేకపోతే ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పావు కదే, దాని గురించి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదేంటి అని లలిత అడుగుతూ ఉంటుంది. ఏదో ఒక అద్భుతం తప్పకుండా జరుగుతుందమ్మా. ఆ మహాలక్ష్మి అత్తయ్య ఆగడాలు అన్నీ కూడా అరికట్టే టైం దగ్గరికి వచ్చింది. ఈ ఆషాఢం పూర్తయ్యేలోపు ఏదో ఒక అద్భుతం జరిగి ఆ మహాలక్ష్మి సీత నా కోడలు అనేలా చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది. అవునే, దానికి ఏ ప్లాన్ చేస్తున్నావో చెప్పు అని లలిత అడుగుతూ ఉంటుంది. ఇక ఏం ఆలోచించలేదు అని సీత చెప్తూ ఉంటుంది. చెప్తున్నాను కదా, ఏదో ఒక అద్భుతం జరిగి ఆషాఢం చివరి రోజు కల్లా జరుగుతుంది అని సీత చెప్తూ ఉంటుంది. అప్పుడే సీత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. చూడు, నేను చెప్పింది సత్యం, ఫోన్ కూడా రింగ్ అవుతుంది అని చెప్పి సీత ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న ఏంటి చెప్పండి అని అంటుంటుంది. ఇక శివకృష్ణ అక్కడ ఏం చెప్తున్నాడో మనకైతే వినిపించదు, కానీ సీతకు మాత్రం షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ప్రీతిని తీసుకొని విక్కీ రూమ్కి వెళ్తాడు. ఏంటి విక్కీ, ఏదైనా రెస్టారెంట్కి కానీ పార్క్ కానీ వెళ్దామన్నావు కదా, నీ రూమ్కి తీసుకువచ్చేవేంటి అని ప్రీతి అడుగుతుంటుంది. ఆ రెస్టారెంట్లు పార్కులకి వెళ్తే మనకు ప్రవేశం ఉండదు, అదే నా రూమ్లో అయితే కాసేపు సంతోషంగా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు, పద లోపలికి వెళ్దాం అని ప్రీతి చేపట్టుకొని విక్కీ లోపలికి తీసుకెళ్తాడు. డోర్ క్లోజ్ చేస్తాడు. విక్కీ, ఇది నీ రూమ్లా లేదే అని చెప్పి ప్రీతి అడుగుతుంటే ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్, మనం కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత వెళ్ళిపోదాం అని చెప్పి విక్కీ చెప్తాడు. అవును, జ్యూస్ తాతావా కాఫీ తాతావా ప్రీతి అని విక్కీ అడుగుతుంటే నాకేం వద్దు, మన ఇంటికి వెళ్ళిపోదాం విక్కీ అని ప్రీతి అంటే ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇస్తావు కదా, నువ్వు కూడా ఏదో ఒకటి తాగాల్సిందే అని చెప్పి విక్కీ వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చి ప్రీతిని టచ్ చేస్తూ కూర్చుంటాడు. ఏంటి విక్కీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా, కామన్ సెన్స్ లేకుండా ఏంటి ఇలా కూర్చుంటున్నావు అని ప్రీతి అంటే ఏంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు, తొందరలోనే మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని విక్కీ అంటాడు. నేను ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా, మన ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. అదేంటి ప్రీతి అలా మాట్లాడతావు, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే కదా ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నాం అని విక్కీ అంటే నేను ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలేదు, నన్ను మర్యాదగా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి ప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నిన్ను బైక్ మీద పిక్ చేసుకొని డ్రాప్ చేసుకొని పని లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా, నేను నిన్ను కమిట్ చేస్తే చచ్చినట్టు మీ వాళ్ళు నన్ను అల్లుడుగా చేసుకుంటారు, నీకు నాకు పెళ్లి చేస్తారు, రావే అని చెప్పి ప్రీతిని రాకెళ్ళి సోఫాలో పడుకోబెట్టి రేప్ చేయబోతుంటాడు. విక్కీ వదులు విక్కీ, కామన్ సెన్స్ లేకుండా ఏంటిది ఎలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి ప్రీతి అంటున్నా కూడా వదలను, ఈరోజు నీకు నాకు మధ్య జరిగిపోతే మీ వాళ్ళు ఎటువంటి అడ్డు చెప్పరు అని చెప్పి విక్కీ అంటుంటే మధ్యలో శివకృష్ణ వచ్చి ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక నువ్వెందుకు వచ్చావు అని చెప్పి విక్కీ అడుగుతుంటాడు. ఎందుకు వచ్చానా, నీ మొహం చూస్తేనే నాకు అర్థమైంది, నువ్వేదో చేయటానికే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నావని, నువ్వేం భయపడకమ్మా ప్రీతి, నేనున్నాను అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇక శివకృష్ణ విక్కీని కొడుతుంటే నేనెవరో తెలుసా, నన్ను ఎందుకు కొడుతున్నావు అని చెప్పి విక్కీ అంటుంటాడు. నేనెవరో తెలుసా, పోలీస్ని అని చెప్పి శివకృష్ణ విక్కీని బాగా కొట్టి రారా నిన్ను ఇట్ట కాదు నీ సంగతి చెప్తానుండు అని చెప్పి కారులో ఎక్కించుకుంటాడు. అమ్మ ప్రీతి నువ్వు కూడా ముందెక్కు అని శివకృష్ణ చెప్తాడు. ఇక విక్కీని ప్రీతిని తీసుకొని మహాలక్ష్మి ఇంటికి వెళ్తాడు. మహాలక్ష్మి జనార్దన్ బావ బయటకు రండి అని శివకృష్ణ కోపంగా పిలుస్తాడు. ఎందుకు అలా గొంతుకు పెంచుకొని అరుస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. కారులోంచి దిగండి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో ఇద్దరు కూడా కారులో నుంచి దిగుతారు. ఇతను ఎవరో మీకు తెలుసా అని శివకృష్ణ అడుగుతుంటే తెలుసు, మా ప్రీతి ఫ్రెండ్ అని మహాలక్ష్మి చెప్తుంది. ఇతడు ప్రీతిని బండి మీద ఎక్కించుకొని వెళ్ళాడు అని శివకృష్ణ చెప్తూ ఉంటే ఏ పోలీస్ అయినా టీవీలో ఉండి కూడా బాగా ఇన్వెస్టిగేట్ చేశాడే అని గిరి అంటుంటాడు. నేను పోలీస్గా రాలేదు, ప్రీతికి మేనమామగా వచ్చాను, నా చెల్లెలు ఉండుంటే నా చెల్లెలు చూసుకునేది, నా చెల్లెలు లేదు కాబట్టి ఆ బాధ్యతతో నేను అడుగుతున్నాను అని చెప్పి శివకృష్ణ అంటాడు. బైక్ మీద వెళ్తే తప్పేంటి అని మహాలక్ష్మి అంటుంటే ఎక్కడికి వెళ్ళారో తెలుసా అని శివకృష్ణ అంటుంటాడు. ఎక్కడికి వెళ్తారు, ఏ రెస్టారెంట్కో పార్క్కి వెళ్ళి ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. రూమ్కి తీసుకెళ్ళాడు వాడు అని శివకృష్ణ చెప్తాడు. తప్పేంటి
అతడు మా ఇంటికి వస్తాడు, తన ఇంటికి ప్రీతిని తీసుకెళ్ళాడు, తప్పేంటి అని మహాలక్ష్మి అంటుంటే, మహాలక్ష్మి అని చెప్పి శివకృష్ణ కోపంగా మహాలక్ష్మిపై చేయిస్తాడు. ఒక ఆడపిల్లని పెంచిన తల్లిగా మాట్లాడుతున్నావు నువ్వు, అదే నా చెల్లి ఉంటే ఇలా జరిగి ఉండేదా అని చెప్పి శివకృష్ణ నిలదీస్తూ ఉంటాడు. వీడు ప్రీతిని తన రూమ్కి తీసుకెళ్ళి బలాత్కారం చేయబోయాడు. నేను వెళ్ళటం కాస్త లేట్ అయింటే ప్రీతి జీవితం నాశనం అయిపోయిండేది. ఒక ఆడపిల్లని పెంచేది ఇలాగేనా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. పోలీస్గా మీ డ్యూటీ మీరు చేశారు, చాలా థ్యాంక్స్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నేను పోలీస్గా డ్యూటీ చేయలేదు, సుమతి అన్నగా ప్రీతిని కాపాడాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. అసలు ప్రీతి ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు ప్రీతిని సరిగా పెంచకపోవడం వల్లనే ఇలా జరిగింది. తండ్రిగా కూతురు పట్ల బాధ్యత తీసుకోకపోవడం మా బావ చేసిన తప్పు అని శివకృష్ణ అంటుంటాడు. ప్రీతి ఇలా తయారవ్వడానికి మీరందరూ కారణం. ఈరోజు ప్రీతికి ఏదైనా జరుగునుంటే దానికి మీ అందరూ కారణమై ఉంటారు అని చెప్పి శివకృష్ణ చాలా కోపంగా మహాలక్ష్మి కుటుంబంపై విరుచుకుపడతాడు. ఏంటి అంతలా గొంతు జించుకొని అరుస్తున్నావు? అసలు నీ అరుపులు చూస్తుంటే ఇదంతా నువ్వే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మహాలక్ష్మి శివకృష్ణని అంటుంది. ఇక మహాలక్ష్మి కోపంగా విక్కీ దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ ఎందుకురా అలా చేసావు, ఎవరు చేయమన్నారు చెప్పరా అని చెప్పి విక్కీని కొడుతూ మెల్లగా విక్కీ చెవి దగ్గరికి వచ్చి, ఈ శివకృష్ణని చేపించాడని చెప్పు, నిన్ను వదిలిపెడతాను అని మహాలక్ష్మి చెప్పడంతో, చెప్పరా నిజం చెప్పు అని మహాలక్ష్మి విక్కీని కొడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే, ఈ శివకృష్ణాన్ని అంతా చేపించాడు, కావాలని ప్రీతిని అలా చేస్తేనే ఊరుకుంటాను, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడు, ప్రాణాల కోసం భయపడి అలా ప్రీతిని చేయాల్సి వచ్చింది అని విక్కీ చెప్తుంటాడు. ఒరే తప్పుడు కూతలు కూసావంటే చంపేస్తాను, నిజంగానే ఎన్కౌంటర్ చేస్తాను అని శివకృష్ణ విక్కీ దగ్గరికి వెళ్ళి కొట్టబడుతుంటే, ఇలానే బెదిరించాడు, అందుకే ప్రీతిని రేప్ చేసినట్టు యాక్ట్ చేశాను, అతను సేవ్ చేసినట్టు హీరో అవుతాడని అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలని ఇదంతా చేపించాడు అని విక్కీ చెప్తుంటాడు. చూసారా జన, ఈ శివకృష్ణని ఇదంతా చేశాడని ఇప్పటికైనా అర్థమైందా అని మహాలక్ష్మి అంటుంటే, మీరు నిజంగా మేనమాయమైనా, మీరు మేనమాయం నుండి ఇలా చేస్తారా అని జనార్దన్ అంటాడు. అసలు మీరు తప్పు చేసి మా పెంపకాన్ని తప్పుపడతారా, మీరే మనుషులు అని పోలీస్ అయ్యండి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదా అని చెప్పి గిరి అర్చన అంటుంటారు. ఇంతలో రామ్ కూడా మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మామయ్య అని అంటుంటాడు. ఇక శివకృష్ణ చాలా బాధపడుతుంటాడు. ఇంతలో సీత క్లాప్స్ కొట్టుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. సాక్ష్యాలని తారుమారు చేయడంలో మిమ్మల్ని మించిన వారు ఎవరూ లేరు అని చెప్పి సీత అంటుంది. సీత ఇదంతా కూడా మామయ్య చేశారు కావాలని అని రామ్ చెప్తుంటాడు. ఇంకా ఏం చెప్పాలని వచ్చావు సీత, మీ నాన్న వల్లనే ప్రీతి జీవితం నాశనం అవ్వబోయింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. ఇక సీత విజల్ వేస్తుంది. దాంతో ప్రీతి ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు. ప్రీతి వాళ్ళని చూసి, రేష్మ గీత ఏంటి ఇలా వచ్చారు అని అంటుంటుంది. ఈ విక్కీ నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, చాలా చెడ్డవాడు, మమ్మల్ని రూమ్కి తీసుకువెళ్ళి మమ్మల్ని అనుభవించి అనవసరంగా ఫోటో తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. నువ్వు విక్కీని నమ్మకు, విక్కీ చేతిలో మోసపోకు ప్రీతి అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుంటే, ప్రీతి వీళ్ళు చెప్తున్నదంతా అబద్ధం, నేను అలాంటి వాడిని కాదు అని విక్కీ అంటుంటాడు. ఇక ప్రీతి కోపంగా విక్కీ చెంపలు బాదుతూ ఉంటుంది. ఒరే దుర్మార్గుడా, స్నేహం పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతుంటుంది. ఇక రామ్ కూడా కోపంగా విక్కీ దగ్గరికి వచ్చి, ఆడపిల్లల్ని, అది కూడా ఇద్దరు ఆడపిల్లల జీవితాలని నాశనం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా నీచుడా అని చెప్పి రామ్ విక్కీని కొట్టబోతుంటే, ఆగు బాబు, వీడిని కొట్టాల్సింది నువ్వు కాదు, పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే వాడే దారిలోకి వస్తాడు అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఇలాంటి నీచుడితో ఇంకెప్పుడు కూడా స్నేహం చేయమా ప్రీతి అని జనార్దన్ చెప్తాడు. గిరి ఈ విక్కీని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పు, అప్పుడు ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా వాడిపై కేసు పెడతారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య అని చెప్పి విక్కీని తీసుకొని గిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీరు అవునన్నా కాదన్నా ఇది నా చెల్లెల కుటుంబం, నేను ఎప్పుడు కూడా నా చెల్లెల కుటుంబం కోసం ఆలోచిస్తూనే ఉంటాను అని శివకృష్ణ సీతను తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లలిత శివకృష్ణ సీతల కోసం ఎదురు చూస్తుంటుంది. వాళ్ళు వెళ్ళగానే, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు, మీరేమో
ముందేమో ఆయన వెళ్ళాడు, తర్వాతేమో నువ్వు వెళ్ళావు అని లలిత చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు కాదమ్మా నువ్వు అడగాల్సింది, ఎందుకు వెళ్ళావు అని అడగాలి అని సీత చెప్తూ ఉంటే, ఎందుకు వెళ్ళారో చెప్పండి అని లలిత అంటుంది. ఇక శివకృష్ణ జరిగిన విషయం అంతా కూడా లలితకు చెప్తాడు. ఇంత జరిగిందా అని లలిత అంటుంది. ఇక ఇంతలో ప్రీతి వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.